ముందుగా వేదిక టీవీ ప్రేక్షకులకు స్వాగతం. వేదిక టీవీ చేపడుతున్న సర్వే ఏదైతే ఉందో ఇది కేవలం ప్రజల అభిప్రాయాలు మాత్రమే. వేదిక టీవీ అభిప్రాయం కాదు. నిజాన్ని నిర్భయంగా ప్రజలతో మాట్లాడి చర్చించడానికి వేదిక టీవీ ఎల్లప్పుడూ కృషి చేస్తుంది. ఇందులో భాగంగా ఈరోజు నల్గొండ జిల్లాకు రావడం జరిగింది. మరి నల్గొండలో ఉన్నటువంటి ఎన్జీ కాలేజ్ దగ్గరికి ఈరోజు రావడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలతో మాట్లాడి మరి ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ టైంలో రేవంత్ రెడ్డి గారి పాలన విధి విధానాలు ఏ విధంగా జరుగుతున్నాయి, మరి అలాగే రేవంత్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన ఈ 6 గ్యారెంటీలు కానీ సంక్షేమ పథకాలు కానీ లబ్ధిదారులకు ఏ విధంగా లబ్ధి చేకూరుతున్నాయి, మరి అలాగే గతంలో కేసీఆర్ గారి పాలన ఏ విధంగా జరిగిందనే విషయాన్ని ఇక్కడ ఉన్నటువంటి ప్రజలతో మాట్లాడి వాళ్ళ యొక్క అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రిపోర్టర్ కార్తిక్ గౌడ్, వేదిక టీవీ. సార్ మీ పేరు సార్? నా పేరు అబ్దుల్. ఏం చేస్తుంటారు సార్? నేను గ్రామీణ ఏజెన్సీ నడుపుతుంటాను సార్. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? రేవంత్ రెడ్డి గారు పాలన మంచిగానే చేస్తున్నారు ప్రస్తుతానికి. కాకపోతే కొన్ని విషయాల్లో ప్రజలకు బాగా ఇబ్బంది అవుతున్నది. ఉచిత బస్సులు కొన్ని మనకి ఇప్పుడు బస్సులో ప్రయాణం చేయాలంటే ఆడవాళ్ళకి అందరికి సీట్లు దొరుకుతున్నాయి, మగవాళ్ళకి టికెట్లు ఇచ్చినా కానీ సీట్లు దొరకట్లేవు. ఇలాంటి ఉచితాలు కొన్ని తగ్గించడం వల్ల మన రాష్ట్రం కూడా బాగుపడే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఎడ్యుకేషన్ మీద ప్లస్ మనది ఆరోగ్యం పైన, హెల్త్ డిపార్ట్మెంట్ పైన మనకి కొద్దిగా ఉచితాలు ఎక్కువ ఇస్తే మంచిది. ఈ బస్సుల మీద, కరెంటు బిల్లు మీద రైతులకి ఇవ్వడం కంటే కూడా ఈ మన ఆరోగ్యం ప్లస్ ఎడ్యుకేషన్ మీద బాగా ఉచితాలు ఇవ్వడం వల్ల పిల్లలకు కానీ మన ఆరోగ్యంగా ఉండడానికి లోయర్ క్లాస్ పూర్ ఫ్యామిలీకి కానీ బాగా ఉపయోగపడుతుందని నా అభిప్రాయం. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? కేసీఆర్ కూడా అలానే వాళ్ళు కూడా ఉచితాలు ఎక్కువ ఇవ్వడం వల్ల కొన్ని తప్పులు చేశారు. ఈ ప్రభుత్వం కూడా అదే చేస్తున్నారు. మనం అన్ని ప్రభుత్వాలకి చెప్పేది ఏంటంటే ఒకటే, మెయిన్గా మనకి రెండు విషయాలు మనకి ప్రజలకు అవసరమైన రెండు విషయాలు ఎక్కువ. ప్రజలకి ఉపాధి అనేది ఒకటి, రెండోది వచ్చేసి విద్య. మనకి ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. తర్వాత మనకి ఆరోగ్యం సంబంధించిన ఈ 3 వాళ్ళు చేస్తే కతిమే ఎవరు ఏది అడగరు సార్. మన మెయిన్గా అభిప్రాయం మూడింటిని బాగా వాళ్ళు ఎంకరేజ్ చేస్తే ప్రజలు కూడా హ్యాపీ, పాలన కూడా మనకు మంచిగా అనిపిస్తుంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి పాలనలో ఈ 6 గ్యారెంటీలు కానీ సంక్షేమ పథకాన్ని ఏవైతే ప్రవేశపెట్టారో లబ్ధిదారులకు ఏ విధంగా లబ్ధి చేకూరుతుందంటారు? లబ్ధిదారులకైతే చాలామందికి ఉపయోగపడుతున్నది. నేనైతే ఇప్పటివరకు ఏం తీసుకోలేదండి. కరెంట్ అయితే నేనేం తీసుకోలేదు, నాది బిజినెస్ కాబట్టి మనకేం వర్తించలేదు. అది అవసరం ఉన్న వాళ్ళకైతే చాలా బాగా యూజ్ అవుతుంది. కాకపోతే చాలా అవసరం ఉన్న వాళ్ళకి ఇవ్వడం చాలా మంచిదని నా అభిప్రాయం. దాంట్లో కూడా సర్వే చేసి అవసరం ఉన్న వాళ్ళకే ఇవ్వడం మంచిది. కాకపోతే దానికంటే చాలా ఇంపార్టెంట్ మనకి ఎడ్యుకేషన్. మెయిన్గా పిల్లలు పక్కదారి పడుతున్నారు ఎడ్యుకేషన్ లేక. ఎడ్యుకేషన్ మీద బాగా ఫోకస్ చేయడం ఇంపార్టెంట్ అని. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.